అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి శాంతి పర్వం పంచమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు మహాభారత కథను వైశంపాయన మహర్షి చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజునకు అనేక ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ వ్యాసుడు శుకునికి తెలియజేసిన అంతర్యాగం గురించి ఇలా చెప్తున్నాడు. కుమార, అంతర్యాగం చేసే యోగి తన ప్రాణములను తన అంతరాత్మలో హోమం చేస్తాడు. అప్పుడు అతనికి పాపములన్నీ తొలగిపోతాయి. ఆత్మ ఒక పక్షి లాంటిది. ఆకాశంలో ఎవ్వరికీ కనిపించక ఎగురుతూ ఉంటుంది. అది గుడ్డులో నుండి పుడుతుంది. కేవలం యోగులు మాత్రమే దానిని చూడగలరు. కాలం ఒక చక్రం లాంటిది. దానికి అంచులు 6 ఋతువులు, 12 మాసములు పదునైన పళ్ళుగా ఉంటాయి. కాలచక్రము విశ్వమంతా వ్యాపించి గిరగిరా తిరుగుతూ ఉంటుంది. మన శరీరంలో ఉండే జీవుడే రథం. దానికి సారథి మనస్సు. ఇంద్రియములు అశ్వములు. ఇంద్రియములు అనే అశ్వములు అదుపు తప్పితే రథము దారి తప్పుతుంది. కనుక ఇంద్రియములను అదుపులో ఉంచుకోవడం అవశ్యం. మోక్షమును కోరే యోగి సర్వ సంకల్పాలను విడిచి చిత్తమును సత్వగుణంతో నింపాలి. మితాహారం తినాలి. అప్పుడు గాలి లేని చోట పెట్టిన దీపంలా చిత్తము స్థిరంగా ఉండి ప్రకాశిస్తుంది. కుమార, సుఖమునీంద్ర, వేదాంత సారమును మథించి ఆ వెన్నను నీకు ఇచ్చాను. నీవు దానిని యోగులకు ఇవ్వు. అన్ని దానముల కంటే విద్యాదానం శ్రేష్టమైనది. కనుక నీవు దానిని అందరికీ పంచిపెట్టు. ఇంకా నీకు ఏవైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకో అన్నాడు. శుకుడు, తండ్రి, ఇప్పటి వరకు విన్నదే నాకు సరిగ్గా అర్థం కాలేదు. కనుక నాకు ఇంకొంచెం వివరించండి అని అడిగాడు శుకుడు. అప్పుడు వ్యాసుడు, ఈ సృష్టికర్త పంచభూతములలో అంతటా తానే నిండి ఉండి వాటిని ఈ లోకంలో నియోగిస్తాడు. తిరిగి ఈ పంచభూతములను తనలో లీనం చేసుకుంటాడు. ఈ కార్యము నిరంతరము సాగుతూనే ఉంటుంది. తాబేలు తన అవయవములను తనలోకి తీసుకున్నట్లుగా సృష్టికర్త తనలోకి సృష్టిని తానే లయం చేసుకుంటాడు. పరమాత్మను మాయ ఆవరించినప్పుడు ఈ సృష్టి జరుగుతుంది. మాయ తొలగిపోగానే ఈ సృష్టి అంతా పరమాత్మలో లయమవుతుంది. ముందుగా పంచభూతాలు, ఇంద్రియాలు, విషయాలు సృష్టించబడతాయి. జ్ఞానేంద్రియములు 5, మనస్సు 6వది, బుద్ధి 7వది, 8వ వాడు జీవుడు. ఇతడే క్షేత్రజ్ఞుడిగా ప్రకాశిస్తూ ఉంటాడు. మనస్సులో తలంపులు పుడతాయి. ఆ తలంపుల మంచి చెడులను బుద్ధి నిర్ణయిస్తుంది. ఆ తలంపులను ఇంద్రియములు ఆచరిస్తాయి. ఈ ప్రక్రియ అంతటికీ క్షేత్రజ్ఞుడైన అంతరాత్మ సాక్షీభూతంగా చూస్తూ ఉంటుంది. సత్వంతో ఉండడం సత్వగుణ లక్షణం. ఎల్లప్పుడూ దుఃఖంతో ఉండడం రజోగుణ లక్షణం. ఏ పని చేయక సోమరిగా ఉండడం తమోగుణ లక్షణం. ఈ గుణాల ఆధారంగా
ఇంద్రియములు పనిచేస్తూ ఉంటాయి. ఇంద్రియములు, విషయములు, మనస్సు, బుద్ధి, ఆత్మ క్రమంగా ఒకదానికంటే ఒకటి ఎక్కువ బుద్ధి అంతటా విస్తరించి ఉంటుంది. వినడము, చూడడము, రుచి చూడడము, వాసన చూడడము, స్పర్శించడము లాంటి పనులను ఇంద్రియముల ద్వారా బుద్ధి నిర్వహిస్తుంది. ఈ బుద్ధి ఒకసారి పొంగిపోతుంది, మరొకసారి కృంగిపోతుంది, మరొకసారి సుఖ దుఃఖములను లేకుండా నిశ్చలంగా ఉంటుంది. ఈ బుద్ధి స్వభావం ఎరిగిన సాధకుడు ఇంద్రియాసక్తి వదిలి ఆత్మదర్శనం చేసుకుంటే అతనికి సుఖము దుఃఖము కలుగవు. అత్తిపండులో ఉన్న పురుగులు పండుకు ఎలాంటి హాని చేయవు. ఆత్మలో ఉన్న విషయవాంఛలు ఆత్మను అంటవు. సాలెపురుగు తన నుండి దారమును సృష్టించినట్లు సత్వరజో తమో గుణాలు సుఖ దుఃఖములను కలిగిస్తూ ఉంటాయి. ఆత్మ వాటికి సాక్షీభూతంగా ఉంటుంది. ఆత్మ నాశనం లేనిది కనుక పురుషుడు సత్వరజస్తమో గుణములను వదిలి ఆత్మానుసంధానం చేసుకుంటే మోక్షం లభిస్తుంది. బ్రాహ్మణునికి ఇంద్రియ నిగ్రహం ఒక సంపద లాంటిది. ఇంద్రియ నిగ్రహం గల బ్రాహ్మణునికి భయము, శోకము, గర్వము, సంతోషము కలుగవు. మనస్సును నిగ్రహించడం, ఆత్మ గురించి తెలుసుకోవడం వివేకవంతుల లక్షణం. ఈ లక్షణముతో మోక్షమును పొందవచ్చు. అప్పుడు శుకుడు, ధర్మములన్నింటికంటే పరమధర్మం ఏది అని అడిగాడు. అందుకు సమాధానం చెప్తూ వ్యాసుడు, ఇంద్రియ నిగ్రహం, ఏకాగ్రత అన్నింటికంటే ఉత్తమ ధర్మం. మనస్సుతో ఇంద్రియములను నిగ్రహించి తరువాత బుద్ధిని దానికి అనుసంధానం చేయాలి. అప్పుడు పరతత్వాన్ని దర్శించవచ్చు. మొక్కకు తమకు పూచిన పూలకు వాసన చూడలేవు. మొక్కలు తమకు పూచిన పూలను వాసన చూడలేవు. వృక్షములు తమ ఫలాలను తాము భుజించలేవు. అలాగే అంతరాత్మ తన నిజస్వరూపమును చూడలేదు. అలా ఇంద్రియ నిగ్రహంతో మనస్సును బుద్ధితో అనుసంధానం చేసి పరతత్వమును దర్శించి శాంతిని పొందాలి. మనిషి పతనానికి మూలం లోభం. దాని పుట్టుక ఎవరికీ తెలియదు. లోభము అనే మడుగుకు సంకల్పం అనేది గట్టు, క్రోధము దానిలోని బురద, కోరికలు ఆ మడుగులో సంచరించే పాములు, ఆ మడుగు మోహమనే గడ్డి, మొక్కలు, నాచుతో కప్పబడి ఉంటుంది. అజ్ఞానులు దానిని కనుగొనజాలరు. సత్యము అనే సాధనతో ఆ మడుగు నిజస్వరూపమును తెలుసుకొనగలడు. కనుక నీవు ఆ లోభమునకు లోను కాకుండా ప్రసన్నాత్ముడవై కొండ మీద నుండి క్రింద ఉన్న వారిని చూసినట్లు ఈ లోకాన్ని దర్శించు. కనుక అన్ని ధర్మములలోకి ఇంద్రియ నిగ్రహం ఉత్తమ ధర్మం. కుమారా, బ్రాహ్మణతత్వము వేదాంగాలు చదివిన, యజ్ఞయాగాదులు చేసిన లభించదు. కేవలం ప్రశంసలతోనే బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది. కేవలం ప్రశ్నలతోనే బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది. పరులకు భయపడక, పరులను భయపెట్టక సమదృష్టితో జీవించేవాడే బ్రాహ్మణుడు. బంధములలో పెద్ద బంధం కామం. కామాన్ని వదిలిన, మబ్బు వీడిన చంద్రుని మాదిరిగా ఆత్మ ప్రకాశిస్తుంది. కామాన్ని జయించి పరతత్వ ఉపాసన తత్పరుడైన పురుషుడు సుఖము, సమృద్ధి పొందుతాడు. నాది అన్న భావం లేకనే ఏది మనకు ప్రియము కలిగిస్తుందో,
దేనిని భుజించకున్నా మనసుకు తృప్తి కలుగుతుందో, ఏది పొందకున్నా బలము కలుగుతుందో అలాంటి పరతత్వాన్ని వేదముల సాయంతో దర్శించాలి. విషయవాంఛలు, కర్మబంధాలు, త్రిగుణాలు వదిలిన బ్రాహ్మణునికి ముసలితనం లేదు, మృత్యువు అతని దరి చేరదు. ఈ దేహము వేరు, అందులోని దేహి వేరు. ఈ సత్యమును వేదాధ్యయనం చేసిన ప్రశాంత చిత్తులు మాత్రమే దర్శించగలరు. సూర్యుడు నీటిలో బింబరూపంలో కనిపిస్తాడు, అలాగే ఆత్మ కూడా బుద్ధిలో ప్రతిబింబ రూపములో కనపడుతుంది. సత్వగుణ ప్రధానులకు ఇది గోచరమవుతుంది. రాత్రి పగలనక సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాడు. అలాగే పరమయోగికి వివేకము అవివేకము ఉండదు, నిరంతరము జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అతనికి ఇంద్రియములు ఉన్నా లేనట్లే అతని ప్రపంచంలో తిరుగుతూనే సమాధి స్థితిలో ఉంటాడు. వేట మోహము అనే బీజము నుండి కామము అనే చెట్టు మొలకెత్తుతుంది. దానికి ఏమరుపాటు అనే నీరు పోసి పెంచుతుంటారు. ఆ చెట్టుకు ఆకులు అసూయ, కాండము అభిమానము, శోకములు శాఖలు, అనేక విధములైన చింతలు ఉపశాఖలు. పూర్వజన్మ కర్మల ఫలితంగా ఆ చెట్టు వృద్ధి చెందుతుంది. ఆ చెట్టుకు ఆశలు అనే తీగలు అల్లుకొని ఉంటాయి. ఆ చెట్టుకు కాసిన పండ్లకై దాని పైకి ఎక్కిన వాడు ఎవరైనా నశిస్తాడు. అలా కాక త్యాగము అనే వృత్తితో ఆ చెట్టును సమూలంగా నరికినవాడు సకల విధ దుఃఖముల నుండి విముక్తుడు కాగలడు. కుమారా, ఈ శరీరమే ఒక నరకం, ఈ శరీరమే ఒక నగరం. అయితే ఈ నగరానికి ప్రభువు బుద్ధి, మనస్సు మంత్రి, ఇంద్రియాలు పురజనులు, శబ్ద స్పర్శ రూప రుచి గంధాదులు అక్కడి పురోహితులు. ఈ రాజ్యాన్ని త్రిగుణాలు అనే దొరలు పాలిస్తూ అనుభవిస్తూ ఉంటాయి. రాజైన బుద్ధి వివేకము లేక త్రిగుణాలకు బానిసై నశిస్తుంది. జయించిన శాశ్వత సుఖమును పొందుతాడు అని వ్యాసుడు సుకునికి చెప్పాడని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదములు. స్వస్తి.